ఏదో ఎప్పుడన్నా కొంచెం నవ్వండి మంచిగా. ఆవిడకి ఏం లేదండి, అక్కడ మిక్సింగ్ టెన్షన్ ఉంది కదా, నడుస్తుంది. మాన్స గారు ఫ్రమ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ 2021 నుంచి నాకు పరిచయం. మేము సారీ మేము ఎంత మాట్లాడుకుంటామంటే, నా గురించి ఆవిడకి ఆల్మోస్ట్ అన్ని విషయాలు తెలుసు, నాకు ఆవిడ గురించి అన్ని విషయాలు తెలుసు. సో ఆనెస్ట్లీ ఇట్స్ వెరీ ఆక్వర్డ్ రైట్ నౌ. ఇప్పుడు ఆవిడ గురించి మాట్లాడడానికి చాలా ఆక్వర్డ్గా ఉంది. ఎందుకంటే మామూలుగా మేము మాట్లాడుకున్నప్పుడు చాలా అన్నీ ఓపెన్గా మాట్లాడుకుంటాం, చాలా రాగా మాట్లాడుకుంటాం, మధ్య మధ్యలో బూతులు కూడా మాట్లాడుకుంటుంటాం మేము. సో సో సడన్లీ ఇంత ఫార్మల్గా, ఇంత ఫార్మల్ స్పేస్లో మాట్లాడి నాకు అర్థం కావట్లేదు. బట్ మాన్స గారు, వాట్ ఐ లైక్ మోస్ట్ అబౌట్ యూ ఇస్, సినిమా అంటే చేసేసి రిలీజ్ చేసి జనాలకి చూపించేసి వదిలేయడం కాదు. జనాలు గుర్తుపెట్టుకోవాలి, జనాలు ఆ సినిమాని ఇంటికి పట్టుకెళ్ళాలి. ఇది సరిపోదు ఆడియన్స్కి అని, ఆడియన్స్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ అండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సినిమా అనేది మనం చేసి వదిలేస్తే సరిపోదండి. ఆడియన్స్కి నచ్చేలా చేసి వాళ్ళు టికెట్ డబ్బులు కట్టి థియేటర్కు చూడాలండి. అది వాళ్ళు కట్టే డబ్బులకి వర్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, లేదా ఒక మంచి కథ చెప్పాలి. ఆడియన్స్ని ఒక్క సెకండ్ కూడా గ్రాంటెడ్ తీసుకోలేదండి మాన్స గారు దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఈ సినిమా చేసినప్పుడు.